హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సింధు కబుర్లు. సమ్మర్ హాలిడేస్కి ఊరెళ్ళారా? నేనైతే వెళ్ళానండోయ్. ఆ లాగే ఇక్కడ షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే మా పేరెంట్స్ మా ఇంటికి వచ్చారు. ఒక 1 వీక్ కాదు 10 డేస్ ఉన్నట్టున్నారు. అయితే వాళ్ళు నన్ను ఊరు తీసుకెళ్తున్నారనమాట. ఎందుకు అంటే నేను ఇద్దరితో ట్రావెల్ చేయలేను కదా. ఎప్పుడు కూడా మేము నలుగురం వెళ్ళేవాళ్ళం. కానీ ఈసారి ఇంటికి వర్క్ ఉందని చెప్పేసి కుదరదన్నారు. మా సిస్టర్ వస్తున్నారనమాట ఊరు తనకు. అందుకని చెప్పేసి రా, వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఆడతారు, మేనేజ్ చేద్దాం, ట్రై చేద్దాం రా ఒకసారి అన్నారు. సర్లే, ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే నేనైతే ఇద్దరిని చూసుకోలేను. రోజంతా చూసి అలా కంటిన్యూగా కొన్ని డేస్ చూడాలంటే నా వల్ల అవ్వదనమాట. ఫుల్ స్ట్రెస్ఫుల్. మా పేరెంట్స్ అంటే వాళ్ళు పెద్దవాళ్ళే కదా, వెనకాల పరిగెట్టి తిరగడం ఇలాంటివి చేయలేరు. మనోళ్ళు హైపర్ యాక్టివ్ కదా మీరు చూస్తుంటారు కదా వీడియోస్లో. సో అందుకని చెప్పి మా సిస్టర్ రమ్మన్నారు. సర్లే ట్రై చేద్దాం అని చెప్పి ట్రయల్ కోసం వెళ్ళాను. అయితే చూడండి ఏం చేశారు, ఎలా చేశారో చూపిస్తా వీడియోలో. ఫస్ట్ అయితే కార్లో ఫుల్ అల్లరి చేశారు ఇద్దరు. నేను ఫ్రంట్ కూర్చోవడం అనేది చాలా రేర్ అనమాట. ఇదివరకు లాగ్స్లో కూడా చూపించాను కదా, మా మావయ్య గారు ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళినప్పుడు ఫ్రంట్ కాసేపు కూర్చునేదాన్ని. కానీ ఈసారి మా మమ్మీ డాడీ అలవాటు అయ్యారు కదా, వాళ్ళ దగ్గర బాగానే ఉన్నారు వెనకాల. సో నా ఫ్రంట్ దగ్గరికి కూడా రాలేదు, వస్తామని కూడా పెద్ద ఏం అడగల. వాళ్ళైతే పాటలు పెడితే ఫుల్ డ్యాన్స్ చేశారు ఇద్దరు, సమన్వి గారు మాత్రం ట్రై చేశాడు ఇలా ఎదురుకి లాగేసి మమ్మల్ని అందులో దూరేయడానికి. కానీ రానివ్వలేదు, ఎందుకంటే ఫ్రంట్ అన్నీ లాగి పడేస్తారు తెలుసు కదా, అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో అలా ఆడి ఆడి ఫైనల్లీ టైర్డ్ అయింది. మేము కూడా ఇంకా స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. యాక్చువల్గా అయితే ఎప్పుడు బస్కి వెళ్తాం, ఎందుకంటే వీళ్ళిద్దరిని ట్రైన్లో ఆపలేమని చెప్పి. కానీ మా మదర్కి కాలు సర్జరీ అయ్యిందనమాట, మోకాలు ఆపరేషను. మామూలుగా కూడా తనకి లెగ్స్ ప్రాబ్లం ఉంది మా మమ్మీకి. అందుకని ట్రైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎప్పుడైనా కుదరకపోతే బస్సు. సో ట్రైన్కే వెళ్ళాము. డాడీ కూడా ఉన్నారు కదా, పట్టుకోవచ్చు, పర్లేదు, మేనేజ్ చేద్దామని. అలాగే లక్కీగా ఏమైందంటే సెకండ్ ఏసీకి 4 ఉంటాయి కదా బర్త్స్. పైన ఒక ఆయన వేరే చోట అనమాట జస్ట్ పడుకోవడానికి వచ్చారు. సో మా 4 మావే అవడం వల్ల క్లోజ్డ్గా ఉండి ఒక రూమ్ లాగా శుభ్రంగా ఆడేసుకున్నారు అక్కడే. సో పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. మంచి ఎండలండి, బెంగళూరులో కూడా ఎయిర్ బాగానే ఉన్నాయి ఎండలు. చూస్తున్నారు కదా ఎంత ఎండగా ఉందో. ఇది యాక్చువల్గా ఇది వరకు నార్మల్ మెజెస్టిక్కి ఇచ్చేవాడు. కేఆర్పురం ఏమో మా మదర్ ఎక్కలేరు అనమాట మెట్లు. అందుకని మెయిన్ స్టేషన్ ఉంది కదా, అక్కడికి వచ్చేసాము. కొత్త స్టేషన్ అనమాట ఇది. ఇక్కడైతే మనకు ఎస్కలేటర్ ఉంటుంది, అలానే లిఫ్ట్ ఉంటుంది. సో ప్రాబ్లం ఉండదు. ఇక్కడికి వచ్చేసాము. వచ్చాక వీళ్ళకి అర్థమైపోయింది ఎక్కడికో వెళ్తున్నాం అని. కాకపోతే నాన్నను వదులుతానికి ఏడుస్తారేమో అని ఎక్కడో మాకు కొద్దిగా బాగా అలవాటు అయిపోతారు కదా నాన్నలు ఇంట్లో ఉన్నప్పుడు ఆడించడం. ఇలా ఎక్కడో నాకు ఉండింది, చిన్నది ఏడుస్తుందేమో నాన్న కావాలని. లేదు, పెద్ద ఏం మారం చేయలే. ఆయన దిగి వెళ్ళిపోయారు, వీళ్ళు పర్లేదు, ఓకే, ఏమి ఆడవలా. కాకపోతే ఏం చేశానంటే ఫుడ్ రకరకాలు పట్టుకెళ్ళాం వాళ్ళకి టైం పాస్ ఆడడానికి. మా సిస్టర్ ఏమో స్కెచెస్ పట్టుకెళ్ళు బుక్ అన్నారు, కానీ వాళ్ళు బుక్లో రాసింది లేదు, కానీ స్కెచ్ పెన్స్తో ఫుల్గా ఆడేసుకున్నారు. వాళ్ళతో ఏగి ఏగి మా మమ్మీకి నీరసం వచ్చి నడుము వాల్చారు. అదిగో ఆ కింద కూడా కూర్చుండిపోయారనమాట. యాక్చువల్గా పాత బ్లాంకెట్ ఏం తీసుకురాలేదు. మా మదర్ అన్నారు రిటర్న్ జర్నీలో బ్లాంకెట్ తీసుకొద్దాం, కింద వేసేస్తే కూర్చున్నా పర్లేదని. అక్కడికి నేను డ్రెస్ అవి చేంజ్ చేశాను. ఎప్పటికప్పుడు హ్యాండ్స్ అలాగే అరికాలు వైప్స్ పట్టుకెళ్ళి తుడుచుకుంటా ఉన్నాను అనమాట. ఎవరికైనా కాల్స్తే టిప్స్ చాలామంది అడుగుతారు ట్రావెలింగ్లో ఎలా చేస్తున్నారు ఏంటి అని. అలా వైప్స్ పెట్టుకోండి, ఎప్పటికప్పుడు కాల్ చేతులు తుడుచుకుంటూ ఉండండి. ఎందుకంటే వాళ్ళని ఆపలేం, మనం కూర్చుని పోతారు కింద, ఎంత ఆపుతాం, ఏడ్చేస్తారు ఆపితే. సో ఇక్కడ మేమే కూర్చుని ఉన్నాం కాబట్టి మాకు చాలా బాగుంది. అటువైపు ఒక పాప ఉంటే ఆయన కూడా ఒక్కొక్కసారి మధ్యలో తీసుకొచ్చి పిల్లలతో మాట్లాడించారనమాట. సామాన్వి అయితే చెప్పక్కల, సాన్వి కూడా చూసాడా ఇక్కడ కూర్చున్నారో. సామాన్వి అబ్బా అబ్బా, అసలు అన్నీ దాచిపెట్టి చెప్పులు దాచి ఎన్ని చేసామో, ఏది ఊరుకోలేదు, ఆటలే ఆటలు. కానీ ఈ జర్నీ అయితే నేను చాలా దారుణంగా ఊహించుకున్నాను, అందంగా అయితే లేదు. చేసి గోల్ చేసి ఏం చేసేస్తారని చాలా భయపడ్డాను నేనైతే. ఏమీ లేదు, శాంతంగా జరిగింది. కొద్దిగా లైట్గా పెడితే పేచీలు రకరకాల ఫుడ్లు ఇవ్వడం అదేదో చేసాము. ట్రావెలింగ్లో నన్ను అడుగుతున్న వాళ్ళందరికీ ఒక టిప్ చెప్తున్నానండి. ఫుడ్స్లో రకరకాలు పట్టుకెళ్ళండి, వీళ్ళు తినేవే. ఒక్కొక్కసారి కొద్దిగా బార్డర్స్ లైన్స్ దాటచ్చు అనమాట, బిస్కెట్స్ అని చాక్లెట్స్ అని.
అలా అని అస్తమానం ఇవ్వం. ఇలా ట్రావెలింగ్‌లో మాత్రం. అంటే ర్యాపర్‌తో ఇవ్వండి కాసేపు దాంతో ఆడతారు. తర్వాత ఓపెన్ చేసి ఇవ్వండి. కొద్దిగా నోట్లో పెట్టుకొనివ్వండి. అలా. నేనైతే ఆ ఫుడ్ అన్నది ఒక సొల్యూషన్ అనే అనుకున్నాను. ఇంకా మరీ చేస్తుంటే కాసేపు ఎత్తుకుని అటు ఇటు తీసుకెళ్ళడమే ఇంకా తప్పదు. సో, ఇలా స్కెచెస్ పెట్టుకోవచ్చు. కొన్ని ఏమన్నా కొత్త టాయ్స్ ఇంట్లో ఉన్న టాయ్స్ కాదండి. కొత్త టాయ్స్ పట్టుకెళ్ళండి. సో, అవి కూడా కొత్తగుండి కాసేపు డిస్ట్రాక్ట్ అవుతారు ఆ టాంట్రమ్స్ నుంచి. ఈ రగ్గు చూసారు కదా! అది మా పెద్ద పాపకి ఫేవరెట్. ఎలా అంటే నేను కప్పుకుంటా దళసరిగా ఉండదనమాట. నాకు అలవాటు. దానివల్ల ఏం చేస్తది నా పక్కన పడుకుంటది తను. ఆ చివరిది పట్టుకొని పడుకోవడం అలవాటయింది. ఇంకా అది లేకపోతే పడుకోదనమాట. ఇంకేం చేయను నాకు ఆప్షన్ లేదు. ఈయనున్నారనుకోండి ఎలాగోలా మరిపించి అటు ఇటు తిప్పుతారు. ఇప్పుడు దానికోసమే ఏడ్చిందంటే నేను సఫర్ అవ్వాలని చెప్పి తీసుకొచ్చేసాను. అది పట్టుకునే పడుకుంది. అది ఉండడం వల్లే పేచీలు లేవు. లేకపోతే సమన్వి గ్యారంటీ ఎక్కువే పెట్టేది. అలాగే సాన్వికి కూడా దుప్పటి అలవాటు ఉంది. తనకైతే పుట్టినప్పటి నుంచి అలవాటు అలాగా. తిను అలా కాదు. ఈ మధ్య రీసెంట్‌గా అలవాటయింది రగ్గు. అలా మొత్తానికి జర్నీ అయిపోయి ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చేసాక ఇదిగో తాతతో తెగ ఆటలు. ఎత్తుకుని తిప్పాలంట అలాగా. నేనైతే ఇంకా ఎవ్రీడే లాగా తీయలేదండి. నాకు కుదిరినప్పుడు వీడియోస్ తీశాను. వెళ్ళాక ఒక 10 డేస్ అనుకోండి ఫుల్ ఆటలు బాగున్నారు. ఎంజాయ్ చేశారు మొత్తం నలుగురు సిస్టర్స్. కాకపోతే ఆ తర్వాత వైరల్ ఫీవర్స్ వచ్చాయన్నమాట. అప్పుడు నేను చాలా సఫర్ అయ్యాను 1 వీక్. మొత్తం నలుగురికి వచ్చేసాయి. వీళ్ళు చిన్నపిల్లల వల్ల బాగా సమన్వి ఇంక అసలు వదలదనమాట. అంటుకునే ఉండాలి నాకు. ఇలా ఆడుతదా మళ్ళీ వచ్చేస్తది. అమ్మ ధ్యాస వచ్చేస్తది తనకి. సాన్వి అయితే నా దగ్గరికి కూడా రాలా ఫస్ట్ 10 డేస్. శుభ్రంగా అమ్మమ్మ, తాత, నక్కలని ఆళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేసింది. తిను ఆడింది. బట్ స్టిల్ అమ్మ దగ్గరికి వచ్చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఇంకా వైరల్ ఫీవర్ వచ్చాక అయితే అసలు నేను లెక్కకూడదు. వాష్‌రూమ్ కూడా వెళ్ళకూడదు. అన్నం కూడా తినకూడదు. చెయ్యి కూడా కదపనివ్వలేదు. ఎలా పెట్టానో అలాగే ఉంచాలనేది. చాలా ఇదయింది. బాగా వీక్ అయిపోయింది కూడా దానివల్ల. చూసారా బ్యాంగిల్స్‌ని ఏం చేస్తుందో చేతులతోటి తన ఇష్టం ఇంకా. అంటే బొమ్మలు ఇస్తే అవి పనిచేయలా. ఇలా ఏవో కొత్త కొత్త గాజులని ఇయి ఎప్పుడియో తెలుసా? ఆ గాజులు నా డిగ్రీలోయి అనమాట. అయి ఎప్పుడు బాక్స్‌లో కనిపిస్తే ఏమున్నాయి ఏమున్నాయి అని చెప్పి అన్నీ తీసి ఏవో అదిగో ఆ గిన్నెలని కవర్‌తో ఉన్న గిన్నెలని అవి ఇస్తే ఆటిలతో ఆడడం. అలా కొత్త కొత్తగా ఏవో కోరుకుంటారుగా పిల్లలు. లేకపోతే కిచెన్‌లో కొన్ని గిన్నెలు ఇవ్వడం అలా. సాన్వి ఏమో ఫుల్‌గా స్లీప్ ఏసింది. ఈవిడేమో ఆడతా. తినని నిద్ర తక్కువ. ఆటలు ఎక్కువ, నిద్ర తక్కువ. సాన్వి గాడు మాత్రం వాడి టైంకి బబ్బుంటాడు. అలా నాకిస్తదంట, నా చేతికేస్తదంట. చూడండి కేటు ఎన్ని వేషాలేసిందో. ఇవన్నీ కూడా స్టార్టింగ్ డేస్ అండి. ఇలా ఆడినవన్నీ కూడా. అలానే ఏం చేసేవాళ్ళమంటే ఫోన్‌లో పాటలు పెట్టి వాళ్ళకి కనిపియకుండా పైకి పెడితే ఆ సాంగ్స్‌కి డాన్స్‌లేసేవారు. అదొక ఎంటర్‌టైన్‌మెంట్. మనకి సమ్మర్ అంటే ఊర్లో చాలా ఎక్కువ ఉంటది కదండీ వేడి. ఇంకా ఏసీ రూమ్‌లోనే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ రూమ్స్‌లోనే ఉంటాయి. ఇదొక రూము, మమ్మీ ఆళ్ళది ఇంకొక బెడ్‌రూమ్ ఉంది. అది లేతే ఆ రూమ్‌లో లేతే ఈ రూమ్‌లో. అంతే. ఆ ఏసీలేసేసి ఇక్కడ అక్కడ ఉంటాం. అలా రూమ్‌లో ఉంచడం వల్ల బయటకొస్తామని పేచీలు పెట్టేవారు. ఎళ్లి ఆ ఉడికి ఏడ్చేసేవారు. మళ్ళీ లోపలికెళ్దాం అనేవారు. ఆ తిక్కలు కొద్దిగా ఉండేవి. అవి మరిపించడానికి ఎన్ని రకాల బుక్స్ అని అవని ఇవని ఇంకా అసలు ఏం పాడు చేసినా ఊరుకునేవాళ్ళం. ఎందుకంటే పోన్లేరా బాబు ఆడట్లేదు కదా అని చెప్పి. అప్పుడు అలా తీసినప్పుడు కొన్ని స్క్రాప్ బుక్స్ అవి ఇవి ఉంటే ఇచ్చాము. అవేవో చదివేస్తుంది ఏంటో చాలా సిన్సియర్‌గా ఇలా పట్టుకోవడం, అయ్యో చదవడం, మళ్ళీ ఇంకో బుక్ తీయడం అలా చాలా సేపు ఆడింది. నాకు క్యూట్‌గా అనిపించి వీడియో తీసా అనమాట. చూసారా ఎలా చదువుతుందో? అది రివర్స్‌లో ఉంది. రివర్స్‌లో ఉంది బుక్ చదివేస్తుంది. అబ్బో! తీస్తుందండోయ్! నేను యాక్చువల్‌గా సరిగ్గా గమనించలేదు. ఆ వీడియో తీసి మళ్ళీ వీళ్ళు ఆడుతున్నప్పుడు నేను ఏదో ఒక పని చేయొచ్చు కదా అని చెప్పి బయటికెళ్తూ ఉండేదాన్ని. అండ్ ఇదొచ్చేసి ఈవినింగ్ అప్పుడు బయటికి తీసుకెళ్ళేవాళ్ళు. ఇలా ఎక్కువ రోజులు తీసుకెళ్ళా 2 డేసో, 3 డేసో. ఈవినింగ్ 5 ఆ టైంకి కొద్దిగా చల్లబడతది కదా! ఎండ తగ్గి ఆ టైంలో. అలా రోడ్లమ్మట నడిచేయడమే. కాకపోతే కొద్దిగా నడిచి ఎత్తేసుకోమనేవారు. ఎవరు? మా ఇద్దరు పిల్లలు కాకుండా వాళ్ళ చిన్న పాప కూడా. ముగ్గురిని అక్కడ ఎత్తుకునేది. అందుకని 2 డేసో ఎంతో తీసుకొచ్చాం 3 డేస్. ఇంక అప్పటి నుంచి బాబోయ్! మళ్ళీ ఎత్తుకోమంటున్నారు అని చెప్పి తీసుకురావడం మానేసాము. వాళ్ళ తాత బయటికెళ్తూ మేము ఆగిన చోట ఆగారు. బైక్ ఎక్కి సాన్వి గడైతే ఫస్ట్ టైం ఇలాంటి బైక్ ఎప్పుడూ ఎక్కలేదు. వాళ్ళ తాత ముందు కూర్చొని పట్టుకుంటే వాళ్ళ తాత చిన్నగా రౌండ్‌లేసేవారనమాట. నాకు మా సిస్టర్‌కి మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గర సన్‌సెట్స్ చాలా ఇష్టం. వ్యూ చాలా బావుంటదనమాట. మా అక్క వాళ్ళ పాపలు కొద్దిగా పెద్దవాళ్ళు కదా! సో, ఏంటంటే వాళ్ళు తినేటప్పుడు
వీళ్ళు వెళ్ళేవారు. మేము తినిపించేటప్పుడు మాత్రం తినేవారు కాదు. వాళ్ళు తింటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆనేవారు. సో, ఇద్దరు ఫీడ్ చేసేవారు. చిన్న పాప కన్నా తిను ఎక్కువ ఫీడ్ చేసేది. తనేమో ఏదైనా ఇష్టమైన కూర కొద్దిగా కలుపుకునేది. అప్పుడు మేము చెప్పేవాళ్ళం, "నీకు మళ్ళీ కలుపుతాము పెట్టేసేయి" అని చెప్పి. సో, చాలా పెట్టేది. అలా కూడా కొద్దిగా సేవ్ అయ్యేదాన్ని ఫీడ్ చేసేటప్పుడు నేను. అండ్ నేను మానేశాను. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ పిల్లలకి పెడుతుంటే వెళ్ళిపోయేవారు అక్కడ తింటానని. ఇంక నాకెందుకని నేను మానేశాననమాట. మా అక్కనే పెట్టారు ఫస్ట్ 10 డేస్ అలాగా. ఆ తర్వాత వైరలప్పుడు అబ్బా! నోట్లో ముద్దే పెట్టలే. చూసారా ఎలా అంటే దుప్పట్లన్నీ తీసి పనావిడ వస్తదని చెప్పి పైన పెట్టాను నేను. పైన పెడితే అలా ఎత్తుగా వచ్చేసరికి దాని మీద కూర్చొని ఎగురుతున్నారనమాట ముగ్గురు. మెత్తగా ఉంటది కదా! అండ్ అక్కడ బకెట్‌లో ట్యాప్ తిప్పేస్తదంట మా పెద్దావిడ. చిన్నావిడేమో చూసారా ఎక్స్‌ప్రెషన్స్ బకెట్‌లో నీళ్ళు తీస్తదంట. అమ్మో! ఎంత అల్లరి చేశారో. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి అనుకున్నాం ప్రతి సమ్మర్ హాలిడేస్‌కి రావాలి ఇలాగా ఫుల్ ఎంజాయ్. కాకపోతే అలా వైరల్ ఫీవర్ రాకపోయుంటే మేము ఇంకా బాగా ఎంజాయ్ చేద్దుము. దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయ్యాం. అండ్ గేట్ మెట్లు అమ్మో! మెట్ల దగ్గర అస్సలు ఆపలేకపోయేవాళ్ళం. సమన్వి కళ్ళు మూసి తెరిచేలోగా ఎక్కేసేదండి 10 మెట్లు టపటపటపట వెళ్ళిపోయేది. అక్కడ వాళ్ళనేవారు, "ఎలా భరిస్తున్నావు అమ్మా ఈ అమ్మాయిని ఇంత అల్లరి చేస్తుంది" అని చెప్పి. నిజంగా అండి. అంటే కొంతమంది ఎందుకు అంటారో తెలీదు. "నీకు ఆడపిల్లలేగా అంత అల్లరి ఉండదులే" అని. అది జెండర్‌తో ఎలా వస్తదనేది నాకు అయితే తెలీదు. అల్లరి చేస్తారు, నాటీ ఉంటారు అబ్బాయిలు ఒప్పుకుంటా. కానీ అమ్మాయిలు కూడా ఉంటారండి. అంటే మీకు తెలియకపోవచ్చు మీరు చూసిన సరౌండింగ్స్‌లో కానీ ఉంటారు. అండ్ ఇది నైవేద్యం పెట్టాము. మా మమ్మీ వాళ్ళు మామూలుగా పెట్టుకోవాలనుకున్నారు. సరే మేమిద్దరం ఉన్నామని చెప్పేసి పెట్టుకున్నారనమాట. కోడిని తీసుకొచ్చి చేస్తారు కదా! చాకలొచ్చి ఇవన్నీ పట్టుకెళ్తారు. సో, అలా పెట్టుకున్నారు ఆ రోజు. నేను నెక్స్ట్ ఏమేమి చేసాం అది వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలా. ఆ రోజంతా హడావిడైపోయింది. ఈ గ్యాప్‌లో పిల్లలు కనిపియట్లేదేంటా అని చూసా. మొత్తానికి ఎక్కడో ఫోన్ దొరికింది. ముగ్గురు దొంగల్లా కూర్చొని ఫోన్ తీస్తున్నారు. నేను అప్పుడు తీసేసుకున్నానని చెప్పి ముగ్గురు మొహం బిక్క మొహాలు పెట్టేశారు. అయితే ఆ రోజు చికెన్, మటన్, గారెలు, బిర్యానీ అన్నీ చేసామన్నమాట. అట్లీస్ట్ ఆ ప్లేట్ అన్నా వీడియో తీద్దాం ఏమేమి చేసుకున్నాము అనుకున్నాను కానీ అవ్వలా. ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళకి నలుగురు పిల్లలు ఉన్నారు. ఎక్కడవుతాయండి పనులు. అలా మొత్తానికి ఈవినింగ్ అయిపోయింది. మేము ఫుల్ టైర్డ్ అయిపోయాం. కానీ వెదర్ చూడండి ఎంత బాగుందో. ఇది చూసాక ఫుల్ ఎనర్జీ వస్తుంది కదా! మేము కూడా కుర్చీలు తీసుకొని బయట సెటిల్ అయిపోయాం. పిల్లలైతే ఇంకా చెప్పక్కర్లేదు అరుపులు. మా సాన్వి గడు అందరికన్నా లాస్ట్ సాన్వి ఇంట్లో. ఆడైతే ఫస్ట్ వెళ్ళిపోయాడు గేట్ దగ్గరికి. వెళ్ళిపోయి అరుపులు. ఇంక వీళ్ళు కూడా ముగ్గురు వెళ్ళారు. ఇంకా నలుగురు కలిపి తర్వాత వర్షం కూడా పడింది. ఆ వర్షాన్ని గొడుగులు కావాలన్నారు. అక్క వాళ్ళ పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళు కదా! వాళ్ళకి అంబ్రెల్లా తెలుసు అనమాట. సో, గొడుగులు పట్టుకొని వాళ్ళ చెల్లెల దగ్గర తిరుగుతూ ఉన్నారు. అలా చాలాసేపు నియర్లీ 1 అవర్ ఎంజాయ్ చేసాం ఆ వెదర్‌ని. ఎప్పుడూ లేనిది చిన్నప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్ అంటే వైజాగ్ వెళ్ళేవాళ్ళం మా మేనత్తింటికి. అలా సమ్మర్ హాలిడేస్ అదొక టైప్ అదంతా ఒక ఫేజ్ అనుకోండి. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నాకు కూడా పిల్లలు పుట్టాక ఇది స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే మా అక్క వాళ్ళ పిల్లలతో వచ్చింది. నేను మా పిల్లలతో వెళ్ళాను. అలా ఒక 15 డేస్ స్పెండ్ చేసాం. స్టార్టింగ్ 10 డేస్ బాగుందన్నాను కదా! అందులోదే ఇది కూడా బాగా అంటే ఆ రోజైతే చాలా నచ్చింది నాకు. మా అక్క నాలాగా వీడియోస్‌కి, ఫొటోస్‌కి అంతలాగా యాక్టివ్ కాదు. అంటే అంతలాగా చేయదనమాట. అలా స్టాట్యూలా ఉంటది. నేను చెప్తూ ఉంటా, ఏడిపిస్తూ ఉంటాను. ఎప్పుడూ టీజ్ చేస్తాను మా అక్కని నేను. నాకేమో అప్‌కమింగ్ అంటే ట్రెండింగ్‌వి లేకపోతే వీడియోస్ అనే కాదు ఏదైనా కానీ నడుస్తుంది ప్రెజెంట్ ఇది అలాంటి విషయాలేమి నాకు తెలీదు. నేను అవన్నీ ఏమి స్క్రోల్ చేయను. మా అక్క అన్నీ అప్డేటెడ్‌గా ఉంటారనమాట. తను నాకు అవన్నీ చెప్తూ ఉంటారు. అలా ఇద్దరం 2 టైప్స్. ఇంట్లో అందరూ అంతే కదా! ఒకళ్ళు ఒకలా ఉంటే ఒకళ్ళు ఒకలా ఉంటారు. చెప్పాను కదా! ఇదే అంబ్రెల్లా సీన్. మా వాళ్ళేమో ఒకళ్ళు ఒక చెప్పు, ఒకళ్ళు ఒక చెప్పు తీసుకుని ఈ ఆట. చిన్నప్పుడు చిన్నపిల్లలు అందరూ చేస్తారండి. ఏంటో పెద్దోళ్ళు చెప్పులేసుకునే ఆటలు. ఆ ఆట బాగా ఆడేవారు బయట. అదొక టైం పాస్ వాళ్ళకి. సమన్విగాడేమో మామిడాకులు అది కట్టామన్నమాట. నైవేద్యం పెట్టుకున్నాం కదా! అలా కట్టినప్పుడు ఆ ఆకులు తీసేసి అవి చింపి బైక్ మీద పెట్టి ఆట ఎక్కుతుంది, దిగుతుంది, ఎక్కుతుంది, దిగుతుంది. ఇలా ఈసారి మాత్రం చాలా పనులు చేసుకున్నామండి ఇంటికెళ్ళినప్పుడు. అంటే ఏదైనా మనం వేరే సిటీలో ఉన్నప్పుడు బయటికెళ్తాం, కొనుక్కుంటాం, చేస్తాం కానీ ఊరెళ్ళినప్పుడు ఎక్కడ లేని పనులొస్తాయి. ఇంట్లో చేసుకునేవేంటి, బయట చేసుకునేవేంటి. షాపింగ్ కూడా బోలెడుంటాయి. పచ్చళ్ళు, వడియాలు ఈ పనులు కూడా కొన్ని అయ్యాయి. అండ్ రిజిస్ట్రేషన్ అదొక ఇంపార్టెంట్ పని. ఇలా ఇంకా చెప్పాలంటే మెయిన్ ఒక ఫన్నీ థింగ్ చెప్తాను మీకు నేను. ఎప్పుడు ఊరెళ్ళినా నేను చేసేదేంటంటే స్టిక్కర్ ప్యాకెట్లు కొనుక్కుంటానండి
ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి. అవును, నాకు అవి ఊర్లోనే నచ్చుతాయి, అంటే మన సైడ్లోనే నచ్చుతాయి అనమాట. బెంగళూరులో నేను స్టిక్కర్ ప్యాకెట్స్ అసలు ఒకటి ఇప్పుడు దిగొచ్చి ఇప్పుడు కొనలా. పెండి ఒడియాలి సీన్, మరి క్లిప్పింగ్ లేకపోతే ఎలా, కానీ చాలా మిస్ అయ్యానబ్బా ఆవకాయ క్లిప్పింగ్ ఇలాంటివన్నీ. పోనీ అట్లీస్ట్ ఇదన్నా ఉండాలి అని చెప్పి తీశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తుత్తి పాలు పట్టిస్తున్న కృతి, మా అక్క వాళ్ళ చిన్న పాప. సమన్వి సాన్వి కూడా నేను నిజంగా చూసి షాక్ అయ్యానండి. వాళ్ళు అని తినిపిస్తుంటే ఉత్తుత్తిగా వీళ్ళు కూడా మామని తినేసి బాగుంది బాగుంది అనేవారు. అలా ఉన్నారు పిల్లలు. నలుగురు ఏవేవో ఆటలాడేవారు, ఒక్కొక్కటి మేము మిస్ అయ్యేవాళ్ళం ఏదో ఒక పనిలో పడి. ఇదేమో ర్యాంప్ ఎక్కి దిగా, ఇది ఒక ఆట అనమాట. సాన్విగాడైతే ఆ రోజు ఇలా కింద పెట్టి సీటు డూ 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 అని ఊక్కుంటూ, అంటే కింద దేకేదనమాట లిటరల్గా. మా మమ్మీ ప్యాంటు చింపేద్ది అంటే సర్లే ఆడిని, అయ్యో కొత్త ఆటలు ఆడుతున్నారు కదా అని మళ్ళీ వదిలేసాం. అదొక ఆట. సమన్వి అయితే స్ట్రైట్గా ఎక్కేది దిగేది, సాన్విగడ్ అయితే కింద కూర్చుని దిగేది. అండ్ వాళ్ళ అక్కల పక్కన వాళ్ళు ఆడిచ్చేవారు. చాలా సపోర్ట్ ఉండేది, ఎందుకంటే పెద్దది గమ్య కదా, తను ఏంటంటే మేము చెప్పే వాళ్ళని చూసుకోవాలని, అలాగే తను కూడా కేర్ఫుల్గా చేయి పట్టుకుని ఎక్కడెక్కడైతే మేము లేమో అలాంటి చోట చూసేదనమాట. అండ్ కృతి కూడా అదైతే ఇంక చెప్పక్కర్లేదు. అంటే తను ఒక మీడియం ఏజ్లో ఉందని చెప్పాలి. క్యూట్గా అనిపించేవి తను చేసేవి, తన మాటలు. అండ్ పార్క్కి తీసుకెళ్ళాం, షుగర్స్ పార్క్ తణుకులో చాలా ఫేమస్, ఇష్టం కూడా చాలామంది పిల్లలకి. బాగుంటుంది, గ్రీనరీ బాగుంటుంది, బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ ఇదొక సీన్, అందరం ఏసీ రూమ్లో ఎక్కువ ఉండేవాళ్ళని చెప్పాను కదా, వేడికి ఎండలప్పుడు అప్పుడు అక్క చెల్లి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అది నేను అనుకోకుండా వీడియో తీసాను అనమాట. చూసేసరికి మేము ఇక్కడ ఏదో మాట్లాడుకుంటున్నాం, కబుర్లు చెప్పేసుకుంటున్నారు, అలా వీడియో ఒకటి తీశాను. అండ్ చెప్పాను కదా ఇది ఎన్టీఆర్ పార్క్, ఇందాకది షుగర్స్ పార్క్, ఇది ఎన్టీఆర్ పార్క్. ఒక్కొక్క రోజు ఒక్కో చోటుకి అలా తీసుకెళ్ళే వాళ్ళం. ఆటో కట్టించుకొని మమ్మీ ఆటో కట్టించేవారు, తీసుకెళ్ళే వాళ్ళం అలాగా. డీమార్ట్కి ఒక రోజు అలా ఏదో ఒక టైంపాస్ పిల్లలకి. అక్కడ బాల్ కొన్నాము ఆ ఎన్టీఆర్ పార్క్ బయట, అట్లీస్ట్ దాంతో ఆడతారని. ఆడిందేం లేదు. మా సమన్విగాడైతే అంత కొత్తగా ఉంటే స్టార్టింగ్ ఏడ్చేస్తుంది అనమాట. అలా తను నన్ను వదలలేదు. సాన్వి అయితే కొద్దిగైనా ఆడుకుంది. డిఫరెంట్ ఏజ్ వల్ల ఏమవుతుందంటే, గమ్య పెద్దది కదా, తను వేరేగా ఆడుకోవాలనుకుంటుంది. తనకే వాళ్ళ చెల్లి ఒక తోక విసిగిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టు మా వాళ్ళిద్దరు, వీళ్ళ వల్ల తను స్ట్రక్ అయిపోయేది అనమాట. నన్ను వెళ్ళనివ్వట్లేదు, ఆడుకోనివ్వట్లేదు మీరు అనేది. ఒక్కదాన్ని వదిలేయాలంటే చాలామంది పిల్లలు ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ వల్ల ఈసారి చాలా ఎక్కువ అండి. చాలామంది దగ్గర విన్నాను నేను, ఊర్ల నిండా జనం. పైగా ఎలక్షన్స్ టైం ఒకటి కదా, ఎలక్షన్స్ వల్ల ఓటేయడానికి కూడా ఎక్కువ మందే వెళ్ళారు. అస్తమానం వెళ్ళరు, ఇయర్ ఎక్కువ మందే వెళ్ళారని కూడా విన్నాము. దానివల్ల ఎక్కడ చూసినా పిల్లలు, జనం కూడా ఎక్కువే ఉండేవారు ఎక్కడికి వెళ్ళినా. సో అలా వదిలే వాళ్ళం కాదు పెద్ద పాపని. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక స్పెషల్ అకేషన్ అనే చెప్పాలి. మా పేరెంట్స్ది 35th యానివర్సరీ అనమాట. సో ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళాము, లంచ్ అనుకుంటా, డిన్నర్ అయితే మా డాడీ దొరకరులేండి, రారు. సో అందుకని లంచ్ ప్లాన్ చేసి ఎలానో వెళ్ళాము. మా వాళ్ళు ఇద్దరితో యుద్ధం చేస్తూ తినాలి. చాలా వరకు రెస్టారెంట్స్లో మనం కీరా అడిగితే ఇస్తారండి, కుకుంబర్. అది ఇస్తాం మా పిల్లలకి, మమ్మల్ని తినేస్తారు కదా అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాము. నేను వీడియో తీస్తుంటే షేక్ అయింది చాలా చోట్ల, మా వాళ్ళు లాగేస్తూ ఉన్నారు ఫోన్. అయితే కొన్ని రెస్టారెంట్స్లో ఏంటంటే మనం ఆర్డర్ చేసుకోవాలి, వెజ్ సలాడ్ది ఆర్డర్ చేస్తే అందులో వస్తాయి మేడం అంటారు. అలా వీళ్ళు కూడా కీరా ఇవ్వలేదు. ఎలాగో మేనేజ్ చేశాను, కొన్ని స్నాక్స్ ఏవో పట్టుకెళ్ళాను, అవి ఇచ్చేదాన్ని అలా. అండ్ ఇది వచ్చేసి జేకే మేము వెళ్ళింది, కాదు సారీ, చిట్టూరికి వెళ్ళాము. స్టార్టర్స్ చెప్పాము ఒక 3 టైప్స్, తర్వాత ఏమో బిర్యానీస్ చెప్పాము 2. అంతే, దానికే కడుపులు ఫుల్ అయిపోయినాయి. మమ్మీ డాడీ తక్కువే తింటారు చెప్పాలంటే, అక్క వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళే, ఇంక నేను మా అక్కే కదా ఫుల్గా తినాలి అనుకుంటే ఇంక ఫుల్ అయిపోయినాయి. అంతే, ఇంకా లాస్ట్లో సోడా చెప్తామనుకున్నాం కానీ లేవు, కూల్ డ్రింకే ఒకటి చెప్పుకొని నేను మా అక్క ఏదో అలా, చాలా ఇయర్స్ అయిందండి బిర్యానీతో థమ్స్అప్ తాగి. సో అలా చెప్పుకొని కొద్దిగా తాగాం, అయిపోయింది. కానీ బెంగళూరుకి అలానే ఊరికి నేను డిఫరెన్స్ చూసింది ఏంటి అంటే, బిర్యానీ ఇప్పుడు బెంగళూరులో ఏం చేశాడంటే, ఇదివరకు బాగానే ఉండేది, ఇప్పుడు మరి క్వాంటిటీ ఇద్దరికి వచ్చేది ఒకటే వస్తుంది. ఊర్లో అలా కాదండి, అంత తిన్నా అరౌండ్ 2000 బిల్ అలా అయింది. నేను తినే వెళ్తాము 2000 బిల్ అయిపోద్ది మా ఇద్దరికే.
ఏంటి బిల్లు పక్కన పెట్టండి. కడుపు నిండినట్టు అనిపించదనమాట. దీనేనేమోనండి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అంటారు. అంతే సిటీస్‌లో చాలా క్వాంటిటీస్ తగ్గిచ్చేశారు. ఊర్లో అయితే కడుపు నిండా తింటామనమాట. అయితే ఇదొచ్చేసి బయట ఫోటోస్ తీసుకున్నాం మేము. మమ్మీని తీయమంటే తీశారు. అండ్ బయటకొచ్చాక మా అక్క పిల్లలు డ్యాడీతో బైక్ మీద వస్తామని ఆ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. మేము మళ్ళీ ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయాం ఇంటికి. యాక్చువల్‌గా దీనికి ఉదయ్ కూడా అటెండ్ అవ్వాలి. కానీ తను వేములూరులో ఉన్నారనమాట. పనుండి ఆగిపోయారు. ఆ నెక్స్ట్ డే వచ్చారు. అంతే. ఆ నెక్స్ట్ డే బెంగుళూరుకి స్టార్ట్ అయిపోయాం. ఊరు వదిలేసి వెళ్తున్నప్పుడు అదొక రకమైన బెంగుంటది. అందరికుంటది. సో, అలా ఆటో కట్టించుకొని వెళ్తున్నాం బస్‌కనమాట. హ్మ్. ట్రైన్ అయితే మేమిద్దరం ఆపలేము. మొన్నైతే మమ్మీ, డ్యాడీ ఉన్నారు. సో, అలా కుదిరింది ఆ రోజు. నేను, ఉదయ్ అయితే ఆపోజిట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు పీకేస్తారు, లాగేస్తారు. ఇవన్నీ అవ్వవు. అందుకే హ్యాపీగా బస్‌కైతే వెళ్తూ అవుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే జర్నీ చేయగలం. బస్ ఎక్కగానే మా వోళ్ళు ఆడతారండి. అక్కడంతా కొత్త కొత్తగా ఉంటది కదా ప్లేస్. ఫుల్లుగా ఆడేసి బానే ఉంటారు. అలా మేమేమనుకుంటామంటే ఈవినింగ్ బస్సు ఎర్లీగా తీసుకున్నామంటే 5 అలా అరౌండ్ కాసేపు ఆడతారు. ఒక 2 అవర్స్ అలాగా పడుకుని లేస్తారు. కునుకవుతది. అలా అన్నం తినిపిచ్చేసి పడుకోబెట్టేయొచ్చు. అలా మాకు బస్సు కుదురుతుంది. చాలా బావుంటుంది. చాలామందికి డౌట్ ఉంటది బస్సా అని చెప్పి. మాకదే బావుంటుందండి. బెడ్‌లా ఉంటది కదా! పడుకుని ఉంటారనమాట. అదే ట్రైన్ అనుకో యాక్సెసిబిలిటీ ఎక్కువుంటది. వాళ్ళు పేచీలు పెట్టడానికి. ఎందుకంటే ఎళ్ళిపోతామంటారు, ఆపుతాం, ఏడుస్తారు ఆబ్వియస్‌గా. ఇది జరుగుద్ది. ఇదైతే కర్టెన్స్ వేసేసి క్లోజ్డ్‌గా రూమ్‌లా ఉంటది. అండ్ టీవీ ఉందంటే ఇంకా హ్యాపీ. అది కాసేపు చూస్తూ ఉంటారు. దాంతో ఆడుతూ ఉంటారు అలా. బెటర్ కొన్ని టాయ్స్, స్నాక్స్ కూడా పెట్టుకోండి రకరకాలు. జంక్ ఫుడ్ కూడా పర్లేదు ఎప్పుడైనా ఇవ్వచ్చు. అవి కూడా మనకి హెల్ప్ అవుతాయి. సో, మొత్తానికి నా సమ్మర్ వెకేషన్ అయిపోయింది. చాలా డల్‌గా అయితే రిటర్న్ అయ్యాను. కానీ సమ్మర్ వెకేషన్‌లో వైరల్ ఫీవర్ వచ్చింది. వచ్చేసాక కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ అని అదని ఇదని సఫర్ అయ్యాను. మొత్తానికి చాలా రోజులకి ఒక పెద్ద లాగ్ అయితే పెట్టేశాను. అండ్ మర్చిపోయాను. వచ్చేటప్పుడు నాకు ఈ సన్‌సెట్స్ కనిపించాయి. ఎంత అందంగా ఉన్నాయో అండి. ఈ సన్ డైరెక్షన్ మారుతూ ఉందా నేను వెళ్తున్నప్పుడు ఫస్ట్ అయితే ఇలా సైడ్‌కుంది. తర్వాత ఫ్రంట్‌కొచ్చేసింది. ఈ లోపల మా వోళ్ళు అల్లరి చేసి, ఆడేసి బబ్బున్నారు కూడా. ఐ హోప్ మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని ట్యాప్ చేసేయండి. ఏవండోయ్ లైక్ ఇచ్చారా వీడియోకి? ఇంకా ఇవ్వలేదా? మరైతే లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయడం మర్చిపోకండి. అన్నట్టు కామెంట్స్ పెట్టట్లేదేంటి?